రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తారుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అందుకనే మొదటి శుక్రవారం రోజున సాయంత్రం 7 గంటలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొరత లేదన్నారు. ఈ నెల 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. బందోబస్తు, పార్కింగ్, విద్యుత్, మెడికల్, వాటర్ సరఫరా, ప్రోటోకాల్, రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, పోలీస్ సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, R&B, విద్యుత్, వాటర్ బోర్డు, అగ్నిమాపక శాఖ తదితర శాఖలు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం రోజున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంకు మైనార్టీల పట్ల ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం 2263 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించిందని తెలిపారు. గడిచిన 3 నెలల్లో మైనార్టీల సంక్షేమానికి 478.56 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అద్దె భవనాల్లో నడుస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సొంత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను సేకరించాల్సిందిగా ఆదేశించామని ఆయన తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో మొత్తం 5 చైర్మన్ పోస్టులు నియమించడంతో పాటు హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో లైన్, మీర్ ఆలంలో కేబుల్ వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.